అరరరే అల్లెలెలెలే హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇప్పుడు సేమ్ వీడియో మీ ఫొటోస్తో మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తారండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకటి బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్, 2 ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ముందు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఫోటో యాడ్ చేసుకోండి. కిందున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసుకోండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేస్తే ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ చేస్తారంటే అన్ని ఫొటోస్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఈ ఫోటో మీరు యాడ్ చేయాలంటే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ సింబల్ ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి ఫోటో కట్ చేసుకుని ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఫుల్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక బీట్ మార్క్ వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇది కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి నెక్స్ట్ బీట్ మార్క్కి. ఓకే, మళ్ళీ ఒక బీట్ మార్క్ వదిలేసి మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఒకటి వదిలేసి ఒకటి వదిలేసి ఒక 2 ఫొటోస్ పెట్టాక ఇప్పుడు 3rd ఫోటో పెడతారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా అలాగే పెట్టుకోండి. ఇక్కడ బీట్ మార్క్ వదిలేయకండి, అంటే గ్యాప్ వదిలేశారు కదా, ఇక్కడ వదిలేయకండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ 3 ఫొటోస్ యాడ్ అయినాక మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ వదిలేసి మళ్ళీ సేమ్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇంకా 3 ఫొటోస్ అంతా మీరు యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ 2 లేయర్స్ ఉంది కదా, ఓకే, కిందున్న ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ పైన ఉన్న దాన్ని లేయర్ కాపీ చేసుకోండి. కాపీ లేయర్. ఓకే, మళ్ళీ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఫోటో యాడ్ చేశారు కదా, అక్కడికి వచ్చి పేస్ట్ లేయర్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. కిందున్న ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. అంతే. సో చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ అయ్యాక మళ్ళీ టైమింగ్ చెప్తా చూడండి. 11 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి సేమ్ ప్రాసెస్ చేయండి. పేస్ట్ లేయర్ చేసుకోండి, ఫోటో దగ్గర జరపండి, మళ్ళీ ఫోటోకి ఎఫెక్ట్ కాపీ చేసుకోండి, పేస్ట్ ఎఫెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది ఫోటో, సేమ్ ఉంటుంది, మీరేం చేయనక్కర్లేదు. అండ్ దెన్ మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని నెక్స్ట్ ఎఫెక్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్ సేమ్ కాపీ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. అక్కడ వచ్చి నెక్స్ట్ ఫోటోకి సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, టైమింగ్ చెప్తా చూడండి. 3 సెకండ్స్ 21 మిల్లీ సెకండ్స్ దగ్గరికి వచ్చి పేస్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి యాడ్ చేశారు కదా, నెక్స్ట్ ఫోటోకి. ఓకే, అయిందా. ఇప్పుడు 3rd ఎఫెక్ట్, ఇది అంతే, ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి 3rd ఫోటోకి పేస్ట్ చేసుకోండి. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే, 3rd ఫోటోకి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి, 4 లేయర్స్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఐ సింబల్ మీద లాగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. 4 టిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, కాపీ 4 లేయర్స్ చేసుకోండి. కాపీ 4 లేయర్స్ చేసుకున్నాక బీట్ మార్క్ దగ్గరికి రండి. ఇప్పుడు ఒకే ఒక ఫోటోకి మాత్రం ఎఫెక్ట్ లేదు. ఇక్కడికి వచ్చి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ చేసుకోండి. ఓకేనా. మీరేం కట్ చేయనక్కర్లేదు, సేమ్ అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ లేయర్, పాస్వర్డ్ 0922. కాపీ చేసుకున్నారు కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా,
ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 4 లేయర్స్ మీరు ట్రేస్ చేశారు కదా, ఇక్కడ ఫోటో మీద టచ్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసేయండి. ఫోటో మాత్రమే ఉండాలి, పేస్ట్ చేయండి. అప్పుడు మీ ఫోటో వస్తుంది. సేమ్ ఇక్కడ పైన ఉన్న ఫోటోకి కూడా సేమ్ పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఫోటో చేంజ్ అయిపోయింది. ఓకేనా? ఇలా సేమ్ ఇప్పుడు ఈ 4 లేయర్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక కాపీ 4 లేయర్స్ అండ్ మళ్ళీ లాస్ట్ ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. పేస్ట్ 4 లేయర్స్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్లో మీ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ లేయర్. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి, వేరే దాని మీద ట్యాప్ చేయకండి, ఫోటో మీద మాత్రమే ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసి ఫోటో మాత్రం పేస్ట్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు పైన ఉన్న లేయర్కి అంతే, సేమ్ పేస్ట్ స్టైల్ చేసుకుంటే ఓకే. చూడండి, వచ్చేసింది ఇలా. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్. ఇదంతా అయినాక మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమంటే ఇది ఇలా వచ్చి ఇక్కడ ఫోటో మాత్రమే వస్తుంది. మీకు అలా కాకుండా లిరిక్స్ కూడా రావాలంటే ఈ లిరికల్ వీడియోని పైకి తీసుకెళ్ళిపోండి. పైకి తీసుకెళ్ళిపోయారంటే ఫోటో మీద లిరిక్స్ కూడా వస్తుంది. మీరు చూడండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. ఓకేనా? ఈరోజుకి ఇంతే వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, జై హింద్.